మత్తయి సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. మనుషుని ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకొందును. స్తోత్రం దేవా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరిని నడిపించి బలపరిచే కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఈరోజున యేసయ్యను ఒప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారా? ప్రశ్నించండి. నేను సిగ్గుపడుతున్నా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. యేసుక్రీస్తు ప్రభువాన్ని మీరు రక్షకునిగా స్వీకరించి యేసయ్యను ఒప్పుకున్నారా? ఒక సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఒక పేద విధవరాలికి అతడే ఏకైక కుమారుడు. తన తల్లి ఎంతో కష్టపడుతుందని చెప్పి ఆ కష్టాన్ని గ్రహించి ఎంతో ఆసక్తితో చదివాడు. తల్లి చాలా కష్టపడి చదివిస్తుంది. దీనికి మనం సార్థకత ఉండాలి, విలువ ఉండాలని తల్లి కష్టాన్ని గమనించిన కుమారుడు ఎంతో ఆసక్తితో కష్టపడి చదివాడు. ఆ చదివిన చదువుకు ప్రతిఫలంగా ఆయనకు వచ్చిన మార్క్స్ని బట్టి రాష్ట్రం అంతటిలో ప్రథమునిగా ఎక్కువ మార్కులు పొందాడు. అంటే స్టేట్ ఫస్ట్ వచ్చేసాడు. హల్లెలూయా. మరి స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం వారు కూడా అతన్ని గౌరవించారు. గౌరవించాలని చెప్పి, గుర్తించాలని చెప్పి పెద్ద బహిరంగ సభను ఒకటి ఏర్పాటు చేశారు. చాలా పెద్ద సభ. ఆ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభలో పాల్గొనవలసిందిగా తల్లిని కూడా కోరారు. ఆ సభకు ఆహ్వానించారు తల్లి కుమారుడిని. అయితే ఆ సభలో పాల్గొనవలసిందిగా తల్లిని కూడా మరి ఇంత మార్కులు రావడానికి కారణం తల్లి అవుతుంది కాబట్టి తల్లిగారు కూడా రావాలని చెప్పి, పేరెంట్స్ కూడా రావాలని ఆహ్వానించారు. తల్లి ఏం చేసిందంటే తన పేదరికాన్ని, తన యొక్క చిరిగినటువంటి బట్టలను చూపించి, నాన్న ఇదిగో మన పేదవాళ్ళం, ఇదిగో నేను చిరిగిన బట్టలు వేసుకుని ఉన్నాను, కుమారుడా నా వలన నీ గౌరవం తప్పిపోకూడదు అని తిరస్కరించిందంట. అయితే కుమారుడు విడవలేదు. బిడ్డ నువ్వు ఒక్కడు వెళ్ళు, నీకు చాలా గౌరవం వచ్చింది, ఇదిగో నేను చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాను, సరిగ్గా లేను, మనం చాలా పేదోళ్ళం, నేను నీతో రావడం నీకు మంచిది కదని తల్లి వద్దొద్దన్నా సరే కుమారుడు మాత్రం విడిచిపెట్టలేదంట. రాష్ట్ర ప్రముఖులు, అధికారులు, మంత్రులు తమ తమ వాహనాల్లో వచ్చారు. చాలా గొప్పవారు వచ్చారు. విస్తారమైన జనసమూహము, అందమైన అలంకరణలు, పట్టు చీరలు, నాగరికమైన దుస్తులు ఇలా వేసుకున్న వారి మధ్యలోనికి తన తల్లిని తీసుకుని వచ్చాడు. ఈ కుమారుడు తల్లిని తీసుకుని వెళ్ళాడు. ఎందుకంటే పేరెంట్స్ని కూడా తీసుకురామన్నారు కాబట్టి. అటువంటి పరిస్థితుల్లో తన తల్లిని తీసుకుని, ఎందుకంటే తనకు సన్మానం జరుగుతుంది, తనకు గుర్తింపు వచ్చింది, తన తల్లి ఉంటే బాగుంటుందని చెప్పి తీసుకుని వెళ్ళాడు. బహుమతి మరి ప్రధానోత్సవం ప్రారంభమైంది. ఎక్కడ చూచినా చప్పట్లో, ఫోటోలు తీసేవారి మధ్యన బంగారు పతకాన్ని అతనికి బహుకరించారు. హల్లెలూయా. చాలా సంతోషించే సమయం అది. అందరూ చూస్తూ ఉన్నారు. అలా అందరూ చూస్తూ ఉండగా వేదికపై నుండి దిగినటువంటి అతడు ఇచ్చినటువంటి ఆ యొక్క బంగారు పతకాన్ని తన తల్లి చీరకు తగిలించాడు. అమ్మా, ఇది నీకే చెందుతుంది, మీరే దీనిని సంపాదించారు, మిమ్మల్ని గూర్చి నేను సిగ్గుపడను,
అని ఆనంద బాష్పాలతో చెప్పాడంటండి. వింటున్నారా? ఈ యొక్క బంగారు పథకం నేను సాధించడానికైనా, ఈరోజు నేను ఈ స్థితికి రావటానికైనా కారణం నా తల్లే. యాక్చువల్గా దీనికి అర్హురాలు నా తల్లి అని చెప్పి అందరి ముందు తాను తీసుకున్నటువంటి దానిని తన తల్లి కొంగుకు కట్టాడంట. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆనంద బాష్పాలతో ఆ మాటను చెప్పినప్పుడు తల్లి ఎంతో సంతోషించింది. మరి ఆ యొక్క సభకు వచ్చిన వారందరూ కూడా అప్రిషియేట్ చేశారు. హల్లెలూయా! నిజంగా కుమారుడు అయ్యో మా పరిస్థితిలో ఉంటే మా అమ్మని చూస్తే ఎవరేమనుకుంటారని సిగ్గుపడినట్లయితే తల్లి ఎంతగానో నలిగిపోయి ఉండేది. కానీ కుమారుడు సిగ్గుపడకుండా తల్లిని ఒప్పుకొని మరి ఘనపరిచాడు. మొదటి సమయంలో 2:30 దేవుడు చెప్తున్నాడు, నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను అని చెప్పి. హల్లెలూయా! యేసు రాజా, నా కోసం సిలువ మోయటానికి నీవు సిగ్గుపడలేదు. నీ మీద ఉమ్మి వేశారు, కొరడా దెబ్బలు కొట్టినప్పుడు సంతోషంతో సహించావు. నీ శరీరం అంతా కూడా చీల్చబడింది. నీ రక్తాన్ని, ప్రాణాన్ని నా కోసం కుమ్మరించావు. అయ్యా, నీ గురించి నేను సిగ్గుపడదునా? మత్తయి సువార్త 10:32 ప్రకారం మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను అని సెలవిచ్చిన దేవా, ఈరోజు నీ గురించి ఒప్పుకుంటున్నాను అని మీరు పలకగలుగుతారా? ఒప్పుకుంటారా? ఈరోజు మీ విజయానికి కారణం, మీ జీవిత మరి మలుపులకు కారణం, మీ హెచ్చింపుకు కారణం, మీ ఐశ్వర్యానికి కారణం, మీ ఆరోగ్యానికి కారణం అంతా యేసే అని మీరు ఒప్పుకోగలుగుతారా? ఈరోజు మీరు జీవిస్తున్నటువంటి జీవితం, ఈరోజు మీరు అనుభవిస్తున్నటువంటి జీవితం అది దేవుని యొక్క దానము అని మీరు చెప్పగలుగుతారా? మరి ఆ కుమారుడు ఎలాగైతే కష్టపడి చదివాడు, కానీ వచ్చిన గోల్డ్ మెడల్ తల్లి కొంగును కట్టాడు, పట్టుకెళ్ళి తల్లిని కనపరిచాడు. కాబట్టి ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం, దేవుని వాక్యం ప్రకారం దేవుని గనపరిచే వారిని ఆయన గనపరుస్తాడంట. మనిషి ఎదుట దేవుని ఒప్పుకున్న వారిని ఆయన పరలోక రాజ్యంలో నిన్ను గురించి ఒప్పుకుంటాడంట. మరి యొక్క వెలిగింపునిచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించి బలపరచునుగాక. ఆమేన్.